మరికొద్ది నిమిషాలలో అంజిగాడు నాటక సమర్పణ సూద్రక హైదరాబాద్. కొనరెప్పపాటే జీవితం అంటాడు ఆధునిక మినీ కవి. ఆ కన్ను తెరిచి కన్ను మూసే లోపల విధాత నిర్ణయించేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాల పరిగణని మానవుడి ఆయుర్దాయంగా భావించడం జరుగుతుంది. ఉచ్ఛ్వాసంతో ఈ లోకంలో కడుగుపెట్టిన జీవి నిశ్వాసంతో వెళ్ళి ఈ లోకం నుంచి నిష్క్రమిస్తాడు. ఎంతకాలం బ్రతికామనేది కాదు, ఎలా బ్రతికాము అనేది ప్రశ్న. ఎన్ని సంవత్సరాలు జీవించాము అనేది కాదు, ఎంతమందికి గుర్తున్నాము అన్నది ఆలోచించవలసిన విషయం. ఆ దృష్టితో ఆలోచించినప్పుడు అల్పకాలమే ఈ అవనీతలం పైన ఉన్న ఇందరి హృదయాల్లో తన స్మృతిని భద్రంగా బదిలిపరుచుకున్నటువంటి రఘుబాబు నిజంగా మృత్యుంజయుని. ఆ మృత్యుంజయుని పేరు జరుగుతున్నటువంటి నాటకోత్సవాలు ఈ కార్యక్రమాలు. ఇవి నాట్య కళామతల్లికి అందిస్తున్నటువంటి నమోవాకాలు. ఇవి అభినయ భారతికి సమర్పిస్తున్నటువంటి అక్షర మణిహారాలు. పరుచూరి రఘుబాబు స్మారక 18వ అఖిల భారత నాటకోత్సవాలలో 2వ రోజు కార్యక్రమంలో 3వ ప్రదర్శన మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కాబోతోంది. దయచేసి అందరూ వచ్చి ఆడిటోరియంలో ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. చెట్లు పచ్చని పొలాలు కానీ కానీ 3-4 నుండి వర్షాలు లేవు. చెరువులు బావులు ఎండిపోయాయి. చెట్లు చేమలన్నీ ఎండిపోయాయి. భయంకరమైన కరువు, భయంకరమైన కరువు ఆ జిల్లా అంతా పాకింది. భయంకరమైన
అంటే ఏం చెప్పింది దొరా? ఏం చెప్పింది? కానీ దొరా, నీకు నీ జీవితాంతం బానిసలకు నా పిల్లలు అల్లి కొనేస్తారా దొరా గట్లకి ఆలోచించుకోమని మజాకుందా నిన్ను నీ పిల్లల్ని నీ పిల్లలు ఆడపిల్లల్ని 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 ఎందుకు నీ కాందాన్ని కొనేస్తా దొరా అందరినా అందరినీ దొరా నీ బాధ్యత దొరా నీ దేవుని అల్లుడు దొరా నువ్వు దొరా గట్లకి కూడుకు గుడ్డకు నీరుకు లోటు లేనట్టు దొరా అయితే బాధ్యతగా రాయించుకున్నావా ఈ ఎన్నేళ్ళురా మూడు దొరా రైట్ బాధ్యత సరి వినిపించరా నేను చెంగయ్యను తండ్రి సోమయ్య కందిమల్ల గ్రామము నాగర్ కర్నూలు తాలూకా పాలమూరు జిల్లా నివాసిని కోటిరెడ్డి కొడుకైన పెద్ద దొరకి నన్ను నా భార్యను మరియు రాబోయే తరంతో సహా అక్షరాల 3 రూపాయలకు నా ఇష్టంతో అమ్ముడైపోయాను. 3 రూపాయలు దొరా ఇది బాన్సర్ అయిపోయింది దొరా అయిపోయినా నడువు చెంగయ్య ముష్టి 3 రూపాయలకే కాంతాన్ని అమ్మేశావా? ప్రతి ఏడాది కళ్ళు వస్తున్నాయి మా బతుకులు సాగేదిలా మా కడుపులు నిండేదిలా అందుకే నా సంసారం గురించి ఈ మంచి పని చేసిన తప్ప బానిసరే నీకేంటి బానిసరేనంట బానిస కరువులో పుట్టి కరువులో పెరిగి ఆ కరువుకే భయపడి కాంతానంతా బానిసలు చేశాడు చెంగయ్య. కాలం మారింది కాలంతో పాటు చాలా మారింది యజమాని మారాడు బానిస మారాడు కానీ బానిసనామ మాత్రం మారలేదు ఇప్పుడు యజమాని చిన్నదర తెప్పిస్తాడు బానిస అంజయ్ 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 నడసచ్చున్నారా సరే ఇంట్లో అమ్మగారి మందులు కలిపే బానిసలు అయిపోయింది నువ్వేమో ఈడ తిరుగుతున్నావు ఇంటి కూడా చెప్పాలి నీకు వెళ్ళు పక్క ఊర్లోకి వెళ్ళి బానిసలు తీసుకొని రా ఇగో ఈడాడ చక్కర్లు కొట్టకు జల్దీ ఇంటికి వచ్చేసాయి అరే ప్రతి చిన్న మాట చెప్పాలి నీకు నువ్వు నేను తీసుకొని రా ఒకసారి మళ్ళీ కలిసిపోతాం మళ్ళా కలిసిపోతాం
మంచి నువ్వు పని చేయి రాదా, చిన్నదొర గారికి వెళ్ళి బానిసనామా పత్రం తిరిగి ఇచ్చేయమని అడగరా. బానిసనామా ఆ, ఇవ్వడు. అరే నువ్వు ఒకసారి అడిగి చూడరా ఏమంటాడో. సరే అడుగుతాను మావా, మావా అడుగుతాను. మావా మళ్ళీ వచ్చినప్పుడు నీకు మందు తెస్తాలే. ఎంత మందు పోసి మస్కా కొట్టినా మల్లయ్య బిడ్డ తీయడు. బానిసో బానిసో బానిస నువ్వు బానిస నువ్వు బానిస నువ్వు అంజీగా బానిస నువ్వు బానిస నువ్వు బానిస నువ్వు అంజీగా పెళ్లి లేదు పెడకు లేదు పిల్లలు లేరు అంజీగా పెళ్లి లేదు పెడకు లేదు పిల్లలు లేరు అంజీగా బానిస నువ్వు బానిస నువ్వు బానిస నువ్వు అంజీగా బానిస నువ్వు బానిస నువ్వు బానిస నువ్వు అంజీగా. నువ్వు ఇచ్చినారా? మరి క్రీడా ప్రచారం చేస్తున్నారా? ఇంట్లో చేయకపోయినా ఇగో నువ్వే ఏందిరా చాలా పరేషాన్లో ఉన్నావు. దొరా నాకు లగ్గం కావాలి దొరా. ఏంది ఏమన్నావు? లగ్గం కావాలి. నీకు లగ్గమా? వెళ్ళురా, నీకు నచ్చిన కోరిని తీసుకెళ్ళరా. ఇగో దాని అయ్యాపకి చెప్పు, రోజుకి 3 పూటల తిండి, సంవత్సరానికి 2 జతల బట్టలు ఇస్తాను. వెళ్ళు, నీకు నచ్చిన కోడిని తీసుకొని రారా. ఇవ్వడు. ఏంటి? నువ్వు బానిసనామా ఇవ్వకపోతే పిల్లల్ని ఎవ్వరు ఇవ్వడు. ఏమన్నావు? బానిసనామా తిరిగి ఇవ్వాలనా? అదేలాగేమంటావురా? బానిసనామాలు మా ఖాందానాస్తులురా. చూడు, ఆవులు బర్రెలు జమీన్లు కొంటాం, తిరిగి వెంట తిరిగిస్తారా? అట్లాంటిది మనిషిని కూడా బానిసనామా తిరిగి వెంట ఎలాగిస్తారా? అట్లయితే నేనేం చేయాలి దొరా? ఇవ్వా ఎదురాయిలో ఎప్పుడులాగా కొట్టు గోదా చూసుకో, ఇల్లు సాఫ్ చేయి, అమ్మగారు చెప్పిన పనులు చూసుకో. బానిసనామా తిరిగి ఇవ్వాలంట, లగ్నం చేసుకున్నట్ట లగ్నం. అమ్మగారు చిన్నదొర భార్య చాలా గుణవతి శీలవతి, కానీ చాలా కాలంతో మంచన పడింది. చివరికి ఒకరోజు మరణించింది. ఎడవకరాజీ, ఎడవకు. అది కొట్రోజు ఉంటేరా, కానీ చాలా మంచిది. ఎడవకరాజీ, ఎడవకు. చిన్నదొరకు తరగని ఆస్తి ఉంది. ఇవన్నీ కాపాడుకోవడానికి అతనికి ఒక పరిస్థితి కావాలి. గోవిందా గోవిందా ఈ శబ్దం ఇంకా గాలిలో తీస్తుండగానే వయసు మీరిన చిన్నదొర చిన్న వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చారు. నారే 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 నాని. ఇగో ఇదే మన ఇల్లు. నేను బయటికి వెళ్తున్నాను, ఆలస్యంగా వస్తాం. ఇల్లు జాగ్రత్త. ఇగో ఈడే కాదు, ఇంట్లో ఎవరైనా పనులు ఉంటే చేయించుకో. చిన్న వచ్చినట్టే చిన్నమ్మ వచ్చింది అందంగా ఉన్నది, చిన్నమ్మ వచ్చింది అందంగా
అలానే వ్యవసాయ పడుతుంది. కానీ అంజగాడి మాట వినగానే మళ్ళీ ఓషలకు వస్తుంది. నువ్వు పారిపోతే ఇప్పుడు మీకు అవమానం కాదా? అది సరిగ్గా పని కాదు అసలు. నువ్వు పారిపోతే ఊర్లో ఇజ్జతే ఉండదు రా. ఊరు జనానికి ముఖం చూపించగలరా? నీ గురించి నేను ఆలోచిస్తున్నా రాజీ. కానీ బానిస మాత్రం తిరిగి ఇవ్వను రా. నరసింహ, ఏ నరసింహ, ఇగో వీడు బాగా దెబ్బలు తిన్నాడు. తీసుకుపోయి మందో మాకో రాయి. ఇక ఇంటున్నావా? మరి మంచి నీళ్ళు తీసుకుంటా. అరే అంజీ, నిన్ను చూస్తున్నా చాలా జాలేస్తున్నా. అరే అరే అంజీ, ఆ దొరని చాలా మంచిగా చూస్తున్నాడు కదా. మొన్న ఎందుకు పారిపోతున్నావురా? కాదు ఏంద్రా నువ్వు మాట్లాడేది? విముక్తి కావాలా? అరే నీకు విముక్తి ఏం చేస్తావురా? ఈ ఊరి మందిలాగా గూడికి గుడ్డ కడుపు తింటావా? అరే అవన్నీ మర్చిపో. అంజీ బాగా కొట్టావా? సలగడ పారిపోతున్నాడు. ఎందుకని? లగ్గం చేసుకుని ఇంటివాడు అవుతాడట. కానీ వాడి బానిసనామాని సందులో బందుంది కదా. సంతోష్ సందుక్ సందుక్ అంజీ, సందుకులోనే ఉందా నీ ప్రాణం? నీ బానిసనమా? సందుక్ భగవటి బానిసనం ఎత్తుకొచ్చాయి. అంజీ, ఆ సందుకులో డబ్బులు ఉంటుంది. అవునవును. ఇప్పుడు మా మీద డబ్బంతా దక్కుతూ వస్తాడు. ఆ డబ్బులు ముందు ఎత్తుకొచ్చాయి. ఆ డబ్బులు ముందు తీసుకొని మనం చాలా దూరం పారిపోదాం. అరే అంజీ అంజీ, అక్కడ నుండి బానిసలు వచ్చిపోయి ఇక నువ్వు బానిసవు కాదు. ఆ డబ్బులతో మనం ఒక చిన్న దుకాణం పెట్టుకుందాం. మన పరిశాలన్నీ గాయమైపోతాయి. అంజీ, నీకు పెళ్ళైందని, నీకు పిల్లలు పుడతారు, నువ్వు ఇల్లు కట్టుకుంటావు. మా తాత ముత్తాతల ఆత్మలు శాంతిస్తాయి కదా. దొర ఇంట్లో ఎక్కడ ఏమిటో తెలుసా? తెలుసు. దొర సందు ఏ గొడవ నడిచినా తెలుసా? తెలుసురా. ఆ సందుకు తాళాలు ఏడు మీద తెలుసా? తెలుసు. అవి ఎత్తుకరా రా. చావురా చావు. సంతోషి తెచ్చావా? తెలిస్తే తప్ప. ఏంటే ఏదైనా మాట్లాడాలి. నువ్వు ఒక కుందనకం బానిసనామాని సందులో ఉందని పాపమా అంజీ నమ్మిస్తున్నావు. నాకేమో నగలిచ్చావు, మా అయ్యకేమో పొలాలు ఇచ్చావు. ఇలానే అందరికీ నమ్మించి ఈ బుట్టలో వేసుకుంటున్నావు. నువ్వు ఒక చిత్రమారి నా కవి. ఈ మధ్య నీకు చాలా కోపం వస్తుందిలే. అర్థమైందిలే. నువ్వు గొడ్రానివే కదా, అందుకే ఈ జబ్బు. ఏంటి? నేను కొట్లాలా? మరి నువ్వు పోయా పో, ఆ శశి దగ్గరికి పో. చి 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 చి. రమ 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 రమ. పొద్దున పొద్దున దాని మీద ఎందుకు ఎత్తావే?